అన్ని విషయాలు అన్నం మాట్లాడు, మిగతా విషయాలు అన్నీ సార్ మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడా. జై తెలంగాణ, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం. నేటి భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణకు మన ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కార్మికులకు ఆనాడు నుంచి ఈనాడు ఎప్పుడు మనకు అండగా ఉంటున్నటువంటి మన కేటీఆర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా కొత్త సంవత్సరంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం అంతా మన సమస్యలపైన ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించాలి ఈ సభలో అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మాకు ప్రత్యేకించి అన్ని రంగాల గురించి అన్న చెప్పిండు, కానీ మనము ఆటో రంగానికి స్పెషల్గా కొంతమంది ఆ రోజు కాంగ్రెసు రేవంత్ రెడ్డి గారు మాటలు విని మన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది యూనియన్ నాయకులు, రాష్ట్ర నాయకులు కొంతమంది పోవడం జరిగింది. మనం చేస్తున్నటువంటి పోరాటాన్ని చూసి వాళ్ళు చెప్పిన మాటలు మోసపోయినాం. మా కళ్ళ ముందే ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతుంటే ఈ చావులు చూడలేకపోతున్నాం అన్న అని చెప్పి మాతోని చర్చించి మీ సమక్షంలో జైన్ గారికి కూడా వచ్చారన్న ఈరోజు. దానికే నిదర్శనం ఈ రాష్ట్రంలో కార్మికుల వైపు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనడానికి మేము ప్రధానంగా చెప్పదలుచుకున్నాం. రాబోయే కాలం అంతా మన ప్రభుత్వం వచ్చేంత వరకు, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు ప్రతి సమస్య మీద అన్ని రంగాలను కూడా నన్ను ఒక ఆటో రంగంగానే చూడొద్దు, అన్ని రంగాలకు కూడా వీళ్ళ అన్నలకు ఎప్పుడైనా అండగానే ఉండి పనిచేస్తున్న ఈ కార్మిక విభాగానికి. కాబట్టి ఇప్పుడు మనకేం జరగలేదు, చిన్న పొరపాటు పని చేసుకుంటూ పోయినా సరే వెనకకు మళ్ళీ చూడలే, వెనకకు మళ్ళీ చూడకపోతే వాడు వేసుకొని పోయిండు. కాబట్టి ఇప్పుడు ప్రజలే మన వైపు ఉన్నారు, ప్రజలంతా మేము తప్పు చేసినామని, ఈ ప్రభుత్వం మోసం చేసిందని మన వైపు ఉన్నారు. ఇవాళ నిత్యం మీరు ప్రజల్లో ఉండి పనిచేస్తున్నందుకు ఇలా ప్రజలుగా ప్రతి టీవీ ఏది చూసినా ఎక్కడ చూసినా ఇలా కేటీఆర్ అన్న మాట్లాడుతారు. అది చూసి కాంగ్రెస్ వాళ్ళు నిద్రపోతలేరు, ఆగమాగం అవుతారు వాళ్ళు. కాబట్టి మేమంతా మీ వెంట ఉంటాం, మీరు మా వెంట ఉండండి. తిరిగి మన ప్రభుత్వం వచ్చేంత వరకు మేము పనిచేస్తాం. మేము ఎన్ని ప్రభావాలు పెట్టినా మా మీద ఆల్రెడీ అనేక రకమైన కేసులు పెట్టారు, అనేక రకమైన ఇబ్బందులు పెట్టారు. అన్నకు తెలుసు, రూప్సింగ్ అన్నకు తెలుసు. మొన్న సందర్భంగా కవితకు కూడా చెప్పినా మీకు టైం దొరకలే, చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా ఎదుర్కొన్నాం. స్వయాన మంత్రులే ఫోన్ చేసి బెదిరించారు నన్ను. అయితే మేము చెలో అసెంబ్లీ పెడితే నా ఇంటికి పోయారు, హైదరాబాద్కి వచ్చారు, ఊరికి పోయారు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమంలో జరిగినటువంటి చర్యలు ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి మీరు నికాసుగా నిలబడి ఇలా మా వైపు నిలబడుతున్నందుకు ధన్యవాదాలు. తెలంగాణ యువత, కార్మిక వర్గం అంతా మీ వెంట ఉంటుంది. నిజంగా మీరు చేసే పని మేమే అనుకుంటున్నాం. నైట్ 12 దాకా అన్న నిద్రపోడు, తెల్లారి 6 గంటలకే మళ్ళీ పబ్లిక్లకు వస్తుండు. ఏ టైం అంటే ఆ టైం. ఇలా నాకు మిత్రుడు పోయి ఎలా ట్రాఫిక్ జామ్ అయింది సార్, టైంకి వస్తాడా, మరి 11 పెట్టినంటే టైంకి వస్తుండే. అట్లా ఏం లేదు, పక్కా మన కోసం వస్తుందని చెప్పిన ప్రతి ప్రోగ్రాం ఇట్లే కొనసాగుతుంది. కాబట్టి ఆటో రంగం సమస్య అన్న చెప్పిండు, ఒకటే చెప్పిన ముగిస్తున్నా. వాడు 12,000 గంగలు పోయినాయి, సంక్షేమ బోర్డు ఆగమైంది. ఇప్పుడు అసలే వాళ్ళు ఆగమలూరు అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి డీజిల్ బండ్లు, మేము డీజిల్ బండ్లు తీసేస్తాం, కానీ ఎలక్ట్రానిక్ ఆటోలు ఏదైతే ఉన్నాయో దాని ప్లేస్లో మాకు ఇచ్చి తీసేయాలని ఒప్పుకుంటున్నాం. రెండోది 12,000 ఇచ్చేదాకా, సంక్షేమ బోర్డు ఇచ్చేదాకా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షుల వారికి, రాంబాబు అన్నకు, రూప్సింగ్ అన్న గారికి, నారాయణ గారికి, మనకు అన్న ఇంకా చూడలే రాజశేఖర రెడ్డి అన్న గారు మన కార్మికులకు ఎప్పుడూ అండగా ఉండి ప్రతి సమస్యకు మనకు ఆనాడు నుంచి కూడా అన్న ఉన్నాడు. ఏ కార్యక్రమం వచ్చినా అన్న మనకు ఉన్నాడు. మన ఆశీర్వాదం అనుకుని అన్న శ్రమ అన్న కూడా మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయిండు. రాజశేఖర అన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలి కేటీఆర్ అన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేటీఆర్ అన్న గారి నాయకత్వం. థ్యాంక్ యూ.